మాటలు మిగిలాయి, మనిషి మాత్రం లేడు. అనారోగ్యంతో కన్నుమూసిన మనోహర్ శర్మ. మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన మనోహర్ శర్మ అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మనోహర్ శర్మ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచింది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో మనోహర్ శర్మ జీవించి ఉన్న సమయంలో టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ. ఎంతో ఆప్యాయంగా, ఆత్మీయంగా మాట్లాడిన ఆయన స్వరం ఈరోజు జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయింది. ఒకప్పుడు టుడే టీవీ ద్వారా తన మాటలను ప్రేక్షకులతో పంచుకున్న మనోహర్ శర్మ ఇక భౌతికంగా మన మధ్య లేకపోవడం అందరినీ కలచివేస్తోంది. ఆయన మృతి విషయం తెలిసిన గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నివాసానికి చేరుకుని భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మనోహర్ శర్మ మృతి తిమ్మాపురం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మనోహర్ శర్మ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని టుడే టీవీ తరపున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. భావపూర్వక నివాళులు. విష్ణునందీశ్వరాయ నమః. నవనందులలో వెలిసినటువంటి విష్ణునందీశ్వర క్షేత్రానికి స్వామివారికి, అయ్యవారికి అలంకారాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి చిన్నగూడూరు భరతం వెంకటరామయ్య గారు మకర తోరణాన్ని చేయించి అలంకరణలో భాగంగా ఈరోజు అలంకారం చేసి అమ్మవారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం గావించి శ్రీచక్రార్చన చేయడం జరిగింది. దాతలు వెంకటరామయ్య గారు, వారి దంపతులు.